క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా డీవైఎఫ్ఐ ఐద్వా ఈతరం యూత్ అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని 10 గ్రామాలలో ముగ్గుల పోటీలు, మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్, కబడ్డీ, వాలీబాల్ ఇతర క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం కోసం డీవైఎఫ్ఐ ఐద్వా అక్షర ఫౌండేషన్ ఈతరం యూత్ అసోసియేషన్ ముందుకు వచ్చి గ్రామాలలో మహిళలకు ముగ్గుల పోటీలు, మండల వ్యాప్తంగా ఉన్న యువకులకు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి బహుమతి ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. మహిళలలో సృజనాత్మకత వెలికితీసి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో గ్రామంలోని మహిళలంతా ఒకచోట చేరి నిర్వహించుకోవడం శుభపరిణామం అని అన్నారు. మానసిక ఒత్తిడికి గురవుతున్న యువతకు క్రీడలతో మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వాలకు తెలియజేసి అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడాలని యువతకు పిలుపునిచ్చారు. ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని కోరారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా సామాజిక వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఎన్వి రమణారెడ్డి, మన్నెం భిక్షం, భీమగాని గణేష్, ఆకటి లింగయ్య, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి పోకల శశిధర్, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు మాలి భార్గవి, జంజిరాల ఉమా, నాయకులు దొంగరి వెంకన్న, పోకల ఝాన్సీ, భీమగాని విజయలక్ష్మి, మంజుల, కోట్ల గోవర్ధన్ రెడ్డి, సాగర్ రెడ్డి, గంటకంపు ఏకలవ్య, లింగస్వామి, కోటేష్, రాజేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తిలో యువత బాగా ఉంది అన్నారు. తిప్పర్తిలే కాదు, ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందినటువంటి 195 దేశాలలో గుర్తింపు పొందని ఇంకా 30-40 చిన్న చిన్న దేశాలలో మొత్తం లెక్కేసుకుంటే భారతదేశంలోనే అత్యధిక యువత, అంటే ప్రపంచంలో ఉన్న యువతలో 45% యువత భారతదేశంలో ఉంది. అంటే అటువంటి యువత ప్రధానమైనటువంటి ఈ దేశంలో వీరారెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం యువతని మంచి దారిలో నడవడిలో ఉంచి వాళ్ళని క్రీడల్లో కానీ, వివిధ రంగాలలో కానీ, చదువులో కానీ అన్నిట్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపేయడానికి కావాల్సిన శ్రద్ధ ప్రభుత్వం వైపున లేదు అనేది వాస్తవం. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి చెడు అలవాట్లు కూడా యువతని పక్కదారి పట్టిస్తున్నది కూడా వాస్తవం. అయినప్పటికీ కూడా వ్యక్తి చదువుకున్నవాడై సామాజిక స్పృహ ఉండి సమాజ చైతన్యం ఉంటే తప్పకుండా వాళ్ళు ఈ చెడు దారిలో నడవకుండా మంచి దారిలో వెళ్తారు. ఇప్పటికి కూడా కొంతమంది చెడు దారిలో వెళ్తే కొంతమంది మంచి దారిలో వెళ్తున్నట్టే కారణం వాళ్ళ చదువు, అట్లాగే వాళ్లకు ఉన్నటువంటి సామాజిక స్పృహ ద్వారానే వాళ్ళు కట్టడి చేసుకుని వ్యక్తిగతంగా వాళ్ళు క్రమశిక్షణగా ఉండడం, వాళ్ళ ఒక జీవిత లక్ష్యాన్ని కలిగి ఉండడం అనేది సాధ్యపడుతుంది తప్ప అట్లా లేకపోతే యువత అంతా కూడా అటే కొట్టుకుపోయేది. అందుకనే ఈ రకమైనటువంటి పరిస్థితి సమాజంలో ఉండాలంటే విద్య అందరికీ లభించాలి. విద్యలో రాణించలేకపోతున్నట్టు వస్తే ఇక్కడ ఉపాధి లేదు. దాంతో యువత అంతా అప్పుడు పడదారిలో పోయేటందుకు అప్పుడు అవకాశం ఉంది. నిస్పృహలకు లోనైతారు, పడదారిలో వెళ్తారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దు అంటే ప్రతి ఒక్కరికి విద్య ప్రాథమిక హక్కు. అంటే ప్రతి ఒక్కరిని చదివించడం అనేది వాళ్ళకి విద్యావకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కనుక అట్లా కల్పించగలిగితే ఆ చదువే సంస్కారయుతంగా తయారు చేస్తే సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి చేర్చగలుగుతుంది. ఈ తరంలో పోటీ క్రీడలు అనేది వస్తుంటాం, పోతుంటాం, గెలుస్తాం, పోతాం. కానీ ప్రతి ఒక్కరూ ఈ తరం యూత్ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.